వెల్కమ్ టు 20 టీవీ న్యూస్. గత కొన్ని రోజుల నుంచి మనం ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చూస్తున్నాము. ఏదైతే యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఉన్నారో ఆయన్ని పలు కేసులు పెట్టి అరెస్ట్ చేయడము, స్టేషన్ చుట్టూ తిప్పడం చూస్తున్నాము. దానిపై స్పందించి మన భారత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయడం జరిగింది. ఏదైతే పరిణామాలు ఉన్నాయో అవి అన్యాయమని ఆయన మన ఆంధ్రప్రదేశ్ అండ్ మరియు తెలంగాణ హైకోర్టు న్యాయవాది, ప్రముఖ న్యాయవాది గుట్టుముక్కల రోణరాజు గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయడం జరిగింది. అందులో ఏమున్నాయి వివరాలు అనేది ఆయన తెలుసుకోవడానికి 20 టీవీ న్యూస్ ఆయన ఏదైతే మాతో ఉన్నారో ఆయన అడిగి తెలుసుకున్నాం. రోణరాజు గారు, ఏంటి ఆ లెటర్ రాయడం గల కారణం ఏంటంటారు? ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మన ఈ మధ్య ఏలూరులో ఒక మీటింగ్ జరిగింది. దళిత క్రిస్టియన్ ఏదో సమ్మేళనం అని ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సందర్భంగా ఈ ప్రముఖ యూట్యూబర్ రావణ్ అనే ఆయన కొన్ని కామెంట్స్ చేస్తూ, తర్వాత మన డిప్యూటీ సీఎం గారు ఈ విధంగా గతంలో ఈ విధంగా డైలాగ్ చెప్పారు, దాన్ని నేను కొనసాగింపుగా నేను అదే రిపీట్ చేస్తున్నాను అని చెప్పి అదే ఇమిటేట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్ చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం గారు పార్టీకి సంబంధించిన మనుషులు, తర్వాత కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని భావించారు. దాని మీద ప్రారంభమయ్యి ఆయన మీద ఒక కేసు పెట్టారు. ఆ కేసు పెడితే మామూలుగా కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ కేసు ఉంటాయి. ఎవరైనా ఒక డిఫమేషన్ అంటే వ్యక్తి యొక్క పరువు నష్టం కలిగింది అంటే అది పోలీస్ స్టేషన్లో పెట్టే కేసు కాదు. అది నాన్ కాగ్నిజబుల్. ఎవరికైతే పరువు నష్టం జరిగిందనుకుంటారో వాళ్ళు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. అది క్రిమినల్కి. సివిల్కి అయితే నష్టపరిహారం దావా వేసుకోవాలి. అది అంతే తప్ప పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే అది విషయం కాదు. అయినప్పటికీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినప్పుడు అది నాన్ కాగ్నిజబుల్ కనుక పోలీసులు పడటానికి వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ లేదు కనుక పోలీస్కి దానికి మసాలా జోడించి ఇలాగ రాజద్రోహం, దేశద్రోహం చేస్తున్నారని చెప్పి దాని మీద అదొక అక్కడ జరిగింది ఏంటంటే, ఒక డిప్యూటీ సీఎం గారిని క్రిటిసైజ్ చేయడం, మీరు గతంలో ఇలా చేశారు, పదవిలోకి రాకముందు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు అని ఒక పౌరునిగా అతను క్వశ్చన్ చేశాడు. ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంటే ఈ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే, డెమోక్రసీలో ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది సిటిజన్స్ టు క్వశ్చన్ ఎనీవన్, పర్టికులర్లీ ది పర్సన్స్ ఆక్యుపైయింగ్ ది సీట్ ఆఫ్ ది పవర్. సో పవర్లో ఉన్న వ్యక్తుల్ని మనం క్రిటిసైజ్ చేయడం అనేది మన రైట్. అంటే ఆ రైట్ ఏంటంటే కన్స్ట్రక్టివ్గా ఉండాలి క్రిటిసిజం. సో ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది రైట్ ఆఫ్ ది పీపుల్. సో అతను ఆ విధంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశాడా, లేకపోతే అతను ఎక్సీడ్ అయ్యాడా లిమిట్స్, అవన్నీ డిసైడ్ చేయడానికి ఏం చేయాలి. ఒకవేళ నా పరువు నష్టం కలిగే విధంగా అతను చేశాడు, డ్యామేజ్ మై రిప్యుటేషన్ అని భావిస్తే ఆ వ్యక్తి వెళ్ళి కోర్టులో కేసు వేసుకోవాలి. అంతేగాని ఆయన తరఫున వేరే వ్యక్తులు కేసు పెట్టేసారు, అది అయిపోయింది.